విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో ఓ చిన్నారికి అరుదైన ఓపెన్ హార్ట్ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సబ్బవరం గ్రామానికి చెందిన ఓ పాప టీఏపీబీసీ అనే గుండె సమస్యతో నెలలు నిండకుండా పుట్టింది. ఆ పాపకు డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం 8 గంటలు కష్టపడి ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సర్జరీలో పాల్గొన్న డాక్టర్ల బృందాన్ని పలువురు అభినందించారు. గణేష్ గారు డాక్టర్ అనిల్ గారు మీద షేర్ చేశారు. ఇంత చిన్న బేబీకి సర్జరీ చేయడం అన్నది రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్ స్కిల్. ఆ సర్జరీ తట్టుకొని పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ సర్జరీ అయిన ఒక వారం 10 రోజుల పాటు బేబీకి అంటూ రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే శరీరం ఆ 10 hours వేసేసే స్ట్రెస్ వలన మన బేబీలోనే పుట్టిన తర్వాత ప్లేట్లెట్స్ బాగా తగ్గాయి, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, బీపీ మెయింటైన్ చేయడానికి మందులు ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ స్టెప్స్ కూడా మనం పోస్ట్ ఆపరేటివ్గా ఒక 4-5 days మేనేజ్ చేసుకొని బేబీ వాజ్ ఆన్ డయాలిసిస్ ఫర్ నియర్లీ 3.5 days. ఆఫ్టర్ ఓన్లీ 5 to 7 days ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ దట్ వీ గెయిన్ సఫిషియంట్ కాన్ఫిడెన్స్. ఓకే, బేబీ ఆ స్టార్మీ కోర్స్ నుంచి త్రూ అయ్యి వచ్చింది అన్నది కూడా. అండ్ డ్యూరింగ్ ద ఎంటైర్ కోర్స్ ఒక్కసారి కూడా బేబీకి ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఆల్ ఆఫ్ దిస్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది నర్సింగ్ కేర్, నర్సెస్ యొక్క కేర్. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేము అందరం కలిసి ఇవ్వగలిగిన కేర్ వల్లనే పాసిబుల్ అవుతుంది. అది దిస్ కైండ్ ఆఫ్ ఇంత చిన్న బేబీస్కి కార్డియాక్ సర్జరీస్ ఇన్ జనరల్ అందరూ కూడా పెద్ద పెద్ద ఊర్లు అంటే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి చోట్ల అవుతాయని అనుకుంటారు. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఈవెన్ ఆ ఊర్లో కూడా ఇంత చిన్న బేబీకి ఎప్పుడు ఇంత మేజర్ సర్జరీ అవ్వలేదు. సో ఈవెన్ ఇన్ టైర్ 2 సిటీ లైక్ విశాఖపట్నం we can handle extremely complicated cases. ఒక 5 minutes లో స్టోరీ చెప్తాను. ఇక్కడ అందరికన్నా మోస్ట్ విఐపి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే బేబీ. ఆ కార్నర్లో ఉంది. ఎందుకంటే ఆ బేబీకి 1300 grams ఆ బేబీ అంత పెద్ద సర్జరీ ఆల్మోస్ట్ అనిల్ గారు 10 గంటలు కష్టపడి సర్జరీ చేశారు. ఆ బేబీకి మొత్తం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు అనమాట. నాకు నైట్ 2 o'clock డాక్టర్ సుబ్బరాజు గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడు డాక్టర్ గణేష్ ఇలాగా ట్విన్స్ డెలివరీ అయ్యారు, ఒక బేబీ 1200 grams, ఒక బేబీ 1100 grams, ఒకసారి రావాలి అని. వెళ్ళి చూసిన తర్వాత ఇద్దరు బేబీస్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, చాలా తక్కువ. అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ 40 weeks ప్లస్ ఉంటుంది, దాన్ని టర్మ్ బేబీ అంటాం. ఇక్కడ ఏమైందంటే బేబీ కొన్ని కారణాల వల్ల మదర్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల 32 weeks డెలివరీ అయిపోయింది. అంటే దాదాపు 10 వారాల ముందు డెలివరీ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి లంగ్స్ ఇవన్నీ సరిగ్గా ఫామ్ అవ్వాలన్నమాట. సో ఆ బేబీకి చూస్తే మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, అంత బాగానే ఉంది. బేబీ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉన్నారు, సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక అడల్ట్ కి ఒక ఏజ్డ్ పర్సన్ కి సర్జరీ చేయటం అనేది వేరే విషయం. బట్ బేబీస్ అంటే దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. అంటే వాళ్ళ మీద మనం ఎంత ఖర్చు పెట్టినా, వాళ్ళకి సర్జరీ చేసినా వాళ్ళు రేపు పొద్దున్న దేశానికి పనికొచ్చే ఒక మంచి రేపు పొద్దున్న వాళ్ళు పెరిగి ఏ సైంటిస్టో లేకపోతే ఏ డాక్టరో ఏ ఇంజనీరో అయ్యి దేశానికి అంటే అయిపోయిన తరం కంటే రావాల్సిన తరం